ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన నాకు పేరు పేరిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా ఒడ్డే కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న బీసీ వర్గానికి చెందిన ఒడ్డెర కుల ఆడబిడ్డకి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం ఆడబిడ్డ అయినటువంటి దళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేనికంటే ఒక సాధారణ ఆడబిడ్డ, కేవలం క్లస్టర్గా పనిచేసే ఆడబిడ్డకి, బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డకి, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు, అలాంటి బీసీ క్యాస్ట్కి చెందిన వడ్డెర కులస్తులు క్యాస్ట్కి చెందిన అమ్మాయికి ఇంత అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానము. ఎందుకంటే బీసీల యొక్క జనాభా ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఎప్పటికీ న్యాయం చేయనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో వచ్చిన వాటిని రెండింటిని కూడా ఒకటి బీసీకి ఒకటి ఎస్సీకి ఇవ్వడం అనేది నిజంగా ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇది ఒక మంచి శుభసూచకంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడమే కాదు, ఈరోజు బీసీలకి ఆదరణ పనిముట్ల ద్వారా గత 2014-19 ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు మళ్ళీ తిరిగి చట్టసభలలో ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరగాలని ఉద్దేశంతో పట్టణ ఎన్నికల్లో వచ్చేటువంటి మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు 33.3% రిజర్వేషన్ ఇవ్వటము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లలో 34% రిజర్వేషన్ ఇవ్వడం అనేది బీసీలకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటే మనం గమనించాలి, ఎక్కడో ఒక క్లస్టర్గా ఉన్నటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి రమాదేవి గారికి ఈరోజు పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది నిజంగా ఒక అనంతపురం జిల్లాకు ఒక వరమని భావించాలి. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర కులస్తులు చాలా కాలం ఎదురు చూస్తున్నారు, మనకి ఎమ్మెల్సీ కావాలి, ఇలాంటి అధికారమైనటువంటి పదవులు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఎదురు చూపులకి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గతంలో నారా లోకేష్ గారు ఎక్కడైతే యువగల పాదయాత్ర చేపట్టారో ఆ పాదయాత్రలో ఒక చోట వడ్డెర సంఘం వారి యొక్క పిలుపు మేరకు ఒక సమావేశంలో వారందరూ కూడా విన్నవించుకున్నారు, మాకు ఎమ్మెల్సీ పదవి అని మా కులానికి ఇంతవరకు అవకాశం రాదని చెప్పి అన్నప్పుడు వారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్సీగా వడ్డెర కులకు చెందినటువంటి దాళవాయి రమాదేవి గారికి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు చూపిస్తున్నటువంటి ప్రేమ ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తారు. తద్వారా మా యొక్క బీసీల యొక్క సమస్యలు ఏమున్నా సరే చట్టసభల్లో మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది భావిస్తూ మేమందరూ కూడా ఐక్యమత్యంతో తెలుగుదేశం పార్టీ అండర్లతో అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థ ఎన్నికల చోట్ల కూడా విజయదుందు మోగించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి అధ్యక్షుడిగా, యూనిట్ ఇన్ఛార్జిగా, ఒక అంగన్వాడీ అధ్యక్షురాలుగా, క్లస్టర్ ఇన్ఛార్జిగా ఈరోజు పనిచేసిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి రావటం వడ్డర్లంతా కూడా ఏకీభవించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానం రమాదేవికి రావడానికి వడ్డర్లు అనేక రోజులు పోరాటం భాగంగా ఈ రోజు మా రమాదేవికి
ఫలించిందని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా మా కులాన్ని ఎస్టీ జాబితా చేర్చడానికి కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. అది తప్పకుండా చేస్తే యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే నాయకుడు, మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర అధ్యక్షులకి పల్లా శ్రీనివాస్ గారికి, జిల్లాలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి మా ఉద్యోగ సంఘం తరఫున, టీడీపీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్కసారి మా రమాదేవికి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో కేటాయించడం మేమందరూ కూడా సంతోషంగా ఆమెకు మేము సన్మానాలు చేసి సత్కరించి ఈ రోజు సుంకలమ్మ గుడి నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీ తరలించి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. గత 40 సంవత్సరాల నుంచి అనేక ఒడ్డెర క్యాస్ట్ అనేక పోరాటాలు చేస్తూ రాజకీయ ప్రాంతం లేదని, విద్య అందులో ఏమీ మాకు ప్రాంతం లేదని అనేక పోరాటాలు చేస్తూ మా పెద్దలు ఎన్నో పోరాటాలు చేశారు. వాళ్ళందరినీ ఈ రోజు తగిన ఫలితం దక్కింది. మా ఆడపిల్ల మా రమాదేవి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఒడ్డర్లకి అన్ని విధాల సహకారాలు అందిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రశాంత్ గారికి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే విధంగా మాట ఇస్తే తప్పనే వ్యక్తి మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు గారు యువకాలంలో పుట్టపట్టులో ఒక మాట చెప్పారు, పొట్టేళ్ళకి చిట్టచపల్లో అడుగు పెట్టిస్తానని. ఆ మాట ప్రకారమే ఈ రోజు మాకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చాలా ఆనందకరం. మరొకసారి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్